ఓకే. పాస్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయపయోనిధిం. భగవత్ సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన రామాయణ రహస్యాల్ని పునః ప్రారంభం చేసుకున్నాం. చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది శాంత వీరాలని. ఈ రోజు నుంచి నిర్విఘ్నంగా సాగాలని పెరుమాళ్ళని ఆ రామచంద్రమూర్తిని ప్రార్థిస్తాం. మనం మన పాఠ్యాంశానికి ముందుగా దాశరథి శతకం చదువుకుంటున్నాం కదా. దాంట్లో 90 శ్లోకాలు అయ్యాయి. 91 నుంచి ఒక 5 చదువుకున్నాం, ఇంకొక 5 రేపు చదువుతారు. ఎక్కడి తల్లి తండ్రి సుతులెక్కడి వారు కళత్ర బాంధవం వెక్కడ జీవుడెట్టి తను వెత్తిన పుట్టుచుపోవుచున్నవాడొక్కండే పాప పుణ్య ఫలమొందిననొక్కడే కానరాడు వేరొక్కడు వెంటనంటి భవం నొల్లనయా కృపంతుడవయ్యా నీటక్కరి మాయలందిడక దాశరథి కరుణాపయోనిధి. రామదాస్ గారు ఇంతసేపు ఆయన గురించి చెప్పుకుంటూ అందరికీ పనికొచ్చినటువంటి ఈ లాస్ట్ 10 శ్లోకాల్లో చెప్తున్నారు. ఏమంటున్నారంటే, మనకి రకరకాల పాత్రలు పోషించుకుంటున్నాం. తల్లి తండ్రి పుత్రులు బంధువులు, అలాగే అత్త మామ అల్లుడు కోడలు కొడుకు, అలా ఎన్నో బంధుత్వాలతోటి పెంచుకుంటున్నాం ఈ శరీరంతో. అవే నిలకడమైనవి అని అనుకుంటున్నాం, దాంతోటే ఆనందిస్తూ చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఎవరి వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతున్నాం, అది గ్రహించలేం. ఈ జీవుడు మళ్ళీ రకరకాల బాధలతో స్వామితోటి సంబంధాన్ని కలిగే ఉంటాడు. అందుకని ఏం చెప్తున్నారు, నాయనా నాకు నిత్య సంబంధం, నీతో గల నిత్య సంబంధాన్ని నాకు చేసి, అంటే ఇవన్నీ వదిలేయమని కాదు, దీంతో అంత అటాచ్మెంట్ అక్కర్లేదు, మన బాధ్యత అంతవరకు చేసుకుంటూ ఈ సంబంధాలు కలిగించింది భగవంతుడే, భగవంతునితోటే మనకి నిత్య సంబంధం తెలుసుకోమని చెప్తున్నారు. నాకు ఇంకా నేను అనుభవించలేనయ్యా ఈ బంధుత్వాలతోటి, నాకు ఇవన్నీ కూడా తొలగించి నన్ను ప్రదర్శించు అని రామదాస్ గారు ప్రార్థించుకుంటున్నారు. ఇది మనందరం కూడా కోరుకోదగింది కూడా అదే. దొరసిన కాయముళ్ళుదిమి తోచిన్నాన్ చూచి ప్రభుత్వమిస్సరుల్ మెరుగులు కాక చూచి మరి మేనిదిలోంతమ్మ తోడివారు ముందరుగుట చూచి చేచి తెగునాయు వెరుంగక మోహ పాసముల్ తరుణ్గని వారికేమి గతి దాశరథి కరుణాపయోనిధి. ఈ శరీరం అంతా కూడా మనకి భయపడుతుంటుంది. ఇక మనకి వినపట్లేదు, మతిమరుపు వస్తోంది, శరీరం వడిలిపోతుంది, శక్తి సన్నగిలుతుంది, జర భయపడుతోంది, మరణం ఆసన్నమవుతోంది అని అంటూ తెలుస్తుంది. కానీ మనము ఈ ఇచ్చిన భగవంతునితోటి కృప వల్ల వచ్చినటువంటి ఈ మానవ జన్మని సార్థకం చేసుకోండి అని చెప్తున్నారు. ఈ శరీరం పొందినందుకు శరీరము భగవత్ ప్రాప్తి సాధనం అని ఎరింగి స్వామి కృపతోటి మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తి మానవ జన్మని పొందాం కదా. అంచేత ఈ మోహాలన్నీ కూడా నాకు వేడి ప్రవర్తించకపోతే వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి విచారింపదగిన వారు, కోరి ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఈ రాక వచ్చినటువంటి మానవ జన్మని మీరు సార్థకం చేసుకోండి, మనం చేసుకోవాలి అని రామదాస్ గారు చెప్తారు. సిరిగల నాడు మై మరచి చిక్కిన నాడు తలంచి పుణ్యముల్ పొరి చేయ నైతినని పొక్కిన కల్గునే గాలి చిచ్చుపై కెరలిన వేళన్ దప్పికొని కీటపడు వేళ జలంబు గోరి తత్తరమునన్ తవినన్ గలదే దాశరథి కరుణాపయోనిధి. చాలా చక్కని బొజ్జ. ఏం చెప్తున్నారు, మనకెన్నో ప్రభుత్వం అంటే ఎన్నో అధికారాలు వస్తాయి, ఎన్నో భగవత్ కృపతోటి కొన్ని మంచి లక్షణాలు మనకు వస్తాయి, కొన్ని శక్తులు మనకి ప్రసాదిస్తాడు స్వామి. ఎవ్వరూ తక్కువ వాళ్ళగా పుట్టించడు. ప్రతి మనిషి యందు ఒక రకమైనటువంటి ఒక శక్తిని
ఇస్తూనే ఉంటాడు. దాన్ని మనం గుర్తుంచుకొని దాన్ని వృద్ధి చేసుకొని శక్తి ఉన్నప్పుడే కాస్త దాన ధర్మాలు చేసి పుణ్య కార్యములను చేసి భగవద్ ఆజ్ఞారూపమైనటువంటి ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మనకు ఒక మంచి మాన్యువల్ ఉంది, అది తెలుసు. కానీ ఈ ప్రకృతి సంబంధం చేత మాయలో పడిపోయి ఈ దోషం పూరితమైనటువంటి కార్యాలనే చేసి పాపాన్ని మూటగట్టుకుంటున్నాము. అందుచేత నాయన నాకు ఈ శక్తి ఉండగానే మీ ఆజ్ఞారూపమైనటువంటి పుణ్య కార్యాలు చేసేటట్టుగా నన్ను అనుగ్రహించు అని కోరుకోవాలి. అంతేగాని నేను ఇంకా 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 రాబోయే తరాలకి డబ్బులు కూడబెట్టి ఇవ్వాలని కాకుండా ఈ ఆత్మజీవనానికి కావాల్సినటువంటిది నాకు నాయన బుద్ధి పుట్టించు అని కోరుకోవాలి. జీవనం ఇంక బంకమునంచిక్కిన మీను చెలింపకెంతయుందాపున నిల్చి జీవనమ తద్దయున్ గోరు విధంబు చొప్పడన్ దావలమైన కాని గురి తప్పని వాడు తరించువాడయా తాపక భక్తి యోగమున దాశరథి కరుణాపయోనిధి. దీనిలో ఎంత ఒక చిన్న చేప ప్రతి జంతువుని ఒక్కొక్క దాని నుంచి ప్రకృతి నుంచి అన్ని మనం ఎన్నో నేర్చుకోవచ్చండి. ఒక చేప మనకు ఒక పాఠం నేర్పుతుంట. ఆ చేప ఏం చేస్తుంది? నీళ్ళల్లోనే ఉంటుంది. ఆ నీరు నుంచి తీసి దాన్ని ఒడ్డున పడేస్తే అది బతకదు. అంచేత దానికి ఆ కారకము పోషకము భోగ్యము అన్ని కూడా ఆ నీటిలోనే. ఒకవేళ నీరు ఇంకిపోయినప్పుడు ఆ చలమల్లోంచి ఆ బురదలోనే ఉండిపోయి ఆ ఉన్న నాళ్ళు ఉంటుంది తప్ప ఇంకో చెరువులో నీళ్లు ఉన్నాయని వెళ్ళిపోదు. కానీ మనం ఏం చేస్తాం? మన కష్టాలు వచ్చినప్పుడు మనం రోజు ఆరాధిస్తున్నటువంటి దేవుడిని మర్చిపోతాం, పెద్దల మాటను తిరస్కరిస్తాం, అన్ని చేసేసి ఇదిగో ఇది చేయండి మీకు డబ్బు వస్తుంది, అది చేయండి పదవి వస్తుంది అనేసరికల్లా మనం పక్కదారులు పడుతూ ఉంటాం. అలా వద్దు. భగవంతుడిని నమ్ముకొని ధారక పోషక భోగ్యములన్నీ కూడా ఆ స్వామియే. మనల్ని ఆ స్వామి చెంతకు చేర్చేది కూడా ఆయనే అని గురి తప్పకుండా స్మరిస్తూ ఉండండి అని, అలాంటి నిశ్చలమైనటువంటి భక్తి నాకు ప్రసాదించవయ్యా అని ప్రార్థిస్తున్నారు. సరసుని మానసంబు సరసజ్ఞుడెరుంగును ముష్కరాధముండెరింగి గ్రహించువాడే కొలనేక నివాసము కాగ దర్థురం బరయగ నేర్చునెట్లు వికచాబ్జ మరందర సైక సౌరభోత్కరము మిళింద ముందు క్రియా దాశరథి కరుణాపయోనిధి. కొంతమంది మహాభద్రులుంటారు, కొంతమంది చక్కని భాగవతములు ఉంటారు. వాళ్ళని చూసి మనం హేళన చేస్తూ ఉంటాం. ఏమిటో కొనుక్కుంటూ ఉంటాడు, ఏమిటో ఎప్పుడు ఏదో చదువుకుంటూ ఉంటాడు, ఏమిటో ఎవరితో ఇదవడు, వాడి లోకమే వాడిది అంటూ కొంచెం హేళన చేస్తాం. ఎప్పుడు భక్తి తత్పరులై భగవత్ ఛానల్లోనే మునిగిపోతూ పరాకుగా ఉండే వాళ్ళని చూసి ఏమిటి ఇనికి చెవుడా, ఏమిటి అసలు ఏమి పట్టించుకోడు అన్నట్టు హేళన చేస్తాం. ఎలాగుట? ఒక కప్ప నీళ్ళల్లోనే ఉంటుంది, ఎప్పుడు కప్పలు నీళ్ళల్లోనే ఉంటాయి, అక్కడే మకరందాలు పూస్తూ ఉంటాయి. కానీ ఆ మకరంద సౌరభాన్ని ఆ కప్పలు గ్రహించలేకుండా ఉన్నాయి కదా. అలాగే రసజ్ఞులు ఉంటారు ఈ లోకంలో, ముష్కరులు ఉంటారు. అంటే భగవద్ భక్తుల్ని గ్రహించలేనటువంటి వాళ్ళు, భగవత్ భక్తిని యొక్క పరిమళాలని గ్రహించలేనటువంటి ముష్కరులు లాంటి వాళ్ళం మనం. అంచేత వాళ్ళని చూసి నవ్వుతామా? అంతేనండి, ఏం చేస్తాం? ఆ రసజ్ఞత ఉన్న వాళ్ళే ఏ దీంట్లో ఏది మనం కోరుకుంటే అదే మనకి తెలుస్తుంది కదా, దాని రుచి తెలుస్తుంది కదా. అందుకే సజ్జన సాంగత్యం ఉంటే మంచి మాటలు వింటాం, మంచి మాటలు అంటాం, మంచి పనుల యందు మనసుని కేంద్రీకరిస్తాం. అవన్నీ కూడా అందుకే సజ్జన సాంగత్యంతో వస్తుంది. లేకపోతే ఒక కప్పలాగా ముష్కరులాగా మనం జీవిస్తూ ఉంటాం. అలాంటి నిశ్చలమైనటువంటి నాకు అలా సజ్జన కోటిలోకి నన్ను చేర్చవయ్యా అని ప్రార్థిస్తున్నారు. మిగతా ఆ శ్లోకాలు రేపు చదువుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మనం సీతమ్మ గారి రామాయణ రహస్యాలలో సిద్ధాశ్రమంలో ఉన్నాం. సిద్ధాశ్రమానికి ఇంకా చేరుకోలేదు రామలక్ష్మణుడు. ఆ తాటక వధ అయింది. తాటకను చూసి చెప్పుతూనే విశ్వామిత్రుడు భయపడిపోతాడు. నాయనా, నువ్వు చిన్నవాడివి, ఈ తాటకం గురించి దుర్మార్గురాల గురించి నీకు చెప్పాల్సి వస్తోందే అని బాధపడితే అప్పుడు లక్ష్మణుడికి ఇలాంటివన్నీ చిరాకు కదా. ఏమిటి ఇంత బెంగేమిటి, ఇంత ప్రేమ ఏంటి, ఇంత జాలి ఏమిటి అని అనుకుంటూ, ఏమిటయ్యా
లక్ష్మణుడు అంటాడు, ఎంత ఎంత చక్కగా మాట్లాడతాడు. ఇది ఏమిటి నీకేమన్నా ఇదా పిచ్చా నీకేమన్నా? నీకు అంత అంత ఇదేంటయ్యా? అంత ఇదైపోతావేంటి? ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలకు లోనైపోతున్నావా నువ్వు? అంత రాముడిని చూసి అంత భయపడిపోతావేంటి అని తేలిగ్గా మాట్లాడతాడు. అంటే ప్రేమ స్వభావం అదయ్యా. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడ ఆపద కలిగిపోతుందో, ఎక్కడ ఇదైపోతుందో, అయ్యో చిన్నవాడు కదా! కానీ ఈ కార్యం లోక కళ్యాణం కోసం నాకు ఇంకొక దిక్కు లేక నిన్నే తీసుకొని రావాల్సొచ్చిందయ్యా. నువ్వు నిజంగా నాకు రక్షకుడివి, నా పాలిటి కల్పవృక్షము, నా ఆసక్త చింతామణివి, అంచేత నువ్వే అందరికీ ఆ వరాలు ఇచ్చేటువంటి దాతవురా అని చెప్పి ఆ శ్రీవధ వలన కలుగు పాతకాన్నంతా కూడా నాకు దానం ఇచ్చేవయ్యా అంటారు. తాటకవధ ఏం చేశాడు? చేసిన తర్వాత అయ్యో శ్రీహత్య పాపమేమో అని చెప్పి రాముడు భయపడతాడు కదా, అందుకని ఏదైనా నీకంత అనుమానంగా ఉంటే ఇదిగో చేతులు చాపి నాకు నువ్వు నాకు దానం చేసే, నా చెయ్యి ముట్టుకో, చేసుకుంటే నీ ఏదన్నా పాపదాలు ఒక చిన్న లేస మాత్రం కూడా ఏమీ లేకుండా నాకు పోతుంది. అలాంటిది కదండి ప్రేమ అంటే. ఒక గురువుకి శిష్యుని యందు తల్లిదండ్రులు కూడా చూడండి, మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఎవరన్నా పిల్లలు తప్పు చేస్తే ఏమంటాం? ఏమండి, మా పిల్లల బదులు నేను క్షమాపణ కోరుకుంటున్నాను, వాడిని క్షమించండి, ఏదో తెలియచేశాడు, దురుస్తంతో తెలిసే చేశాడు, ఏం చేస్తావు నా బిడ్డ కదా, నా మొహం చూసి కాపాడండి, నేను క్షమాపణ పెట్టి చెప్పుకుంటున్నాను, కాళ్ళు పట్టుకుంటాను. చూసారా, అలా ఉంది విశ్వామిత్రుడి యొక్క ఇది. ఆయన లోక కళ్యాణం కోసం, స్వార్థం కోసం ఏం చేయలేదు. ఆ మాత్రం ఆయన దుష్టశిష్టం చేసుకోగలడు. కానీ రాముని యొక్క ఆ పరత్వాన్ని ప్రపంచాన్ని తెలియాలని, ఆయన సౌలభ్యం తెలియాలని అలా తీసుకొని చెప్పుకొచ్చాడు. ఇదిగో ఇదిగో నీ దైవశక్తి, నువ్వు దీనికే వచ్చావని, నీ దైవశక్తి ఎలాంటిదో, నీ అవతార రహస్యం ఏమిటో పూర్తిగా ఆ అపచారములు స్వల్ప దోషులైన మానవులకు సంహారమే తుది నిర్ణయం అని వెల్లడి చేసావయ్యా. నా ఆజ్ఞను పాటించి దుష్ట శిక్షణ చేశావు అని సంతోషపడతాడు. పడిన తర్వాత ఆయన అంటాడు, ఇదిగో చూసావా, నువ్వు చేసినటువంటి మహత్తర కార్యానికి ఆకాశంలో దేవతలందరూ కూడా ఎంత సంతోషిస్తున్నారో చూస్తావా. రావయ్యా, నీకు చాలా సర్వాస్త్రాలు ఇంకా ఆ అతి బల కొన్ని మంత్రాలని ఉపదేశించాడు, ఆకలి తప్పులు లేకుండా. అయినా ఇంకా ఆయనకి ఒక చేసిన మంచి పనికి కృతజ్ఞతగా ఏదో ఒకటి తన శక్తుల్లో, తన యుక్తుల్లో, మంచి మాటలో పెద్దలు మనకు అనుగ్రహిస్తాండి. మనం చేసింది ఎక్కడికి పోదు. చిన్న పనైనా, చిన్న మాట ఆ కష్టంలో ఉన్నప్పుడు మాట్లాడండి, అది భగవంతుడి చిట్టాలో ఎప్పుడు చేరుతూనే ఉంటుంది. మనం ఏం చేయగలం? ఆయన రామచంద్రమూర్తి కనుక అలా చేయగలిగాడు అనుకోకండి. రాముడు మానవుడిగా వచ్చి మనకు నేర్పుతున్న పాఠాలు ఇవన్నీ కూడా. ఇదిగో నీకు ఆ కొన్ని సర్వాస్త్రాలు ఇస్తాను అని చెప్పాడు. చెప్తే అప్పుడు ఇచ్చేశాడు. ఇస్తే నాకు ఉపసంహారం కూడా చెప్పమన్నాడు ఈయన. ఓహో, ఇది కూడా తెలుసు, స్వామి తెలియదే ఉంది అని మళ్ళీ అనుకుంటున్నాడు. నీకు అస్త్రాలన్నీ కూడా తెలిసినవే, అయినను నీకు వీటిని ఉపదేశించు భాగ్యము కలగజేసేవి, అది కోరుకోవాలి. మనం ఎవరికన్నా కొంచెం దానం చేసే బుద్ధి మనకు కలిగిందంటే, ఓ మంచి పని చేసావు, మంచి మాట మాట్లాడే బుద్ధి పుట్టిందంటే అది భగవత్ కృప వల్ల వస్తుంది తప్ప, అబ్బా నేను చూసావా, నా ఆలోచనలా చూసావా, నేను ఇలా చేస్తున్నాను తెలుసా అని అనుకున్నామంటే అదంతా పోతుంది. అంచేత కానీ ఏమిటో ఆ ప్రేమతో నీకు మంత్రోపదేశం చేస్తాన్నాను, కానీ నీకు ఇవన్నీ తెలిసినవే కదా. అయినా కూడా నువ్వే మంత్రానికి అధిష్ట దేవతం, నువ్వే యజ్ఞాలకి అధిష్ఠుడు నువ్వే, అన్ని కూడా నాకు వాడిని ఉపదేశించే ఆచార్యుడు కూడా నువ్వేనయ్యా. మంత్రములు ఎదిగినటువంటి శ్రేష్ఠుడు కూడా నువ్వే, మంత్రముగా ఆరాధింపబడే అది దేవత కూడా నువ్వేనాయనా. కానీ నీ మాయలో పడి నాకు ఏమిటో అలా అనిపించేస్తాను, నువ్వు చిన్నపిల్లవాడివి, అయ్యో ఇంత చేశావు, నీకు ఇంకా శక్తులు ఇవ్వాలి, మంత్రోపదేశం చేయాలి సిద్ధమైపోయానా నాయన, నన్ను క్షమించరా అని అడుగుతున్నాను. రాఘవ, నీ వాత్సల్యం ఇట్లనే ఉండనయ్యా, నా పరత్వం కాదయ్యా. నువ్వు నాకు లొంగిపోయి నీకు సేవకుడిని నేను, స్వామి ఆజ్ఞాపించండి అనేటువంటి నీ వాత్సల్యం ఉందే, నీ శిష్య లక్షణం ఉందే, అది నన్ను పిచ్చివాణ్ణి చేసేస్తోంది. అంచేత నీ అవతార రహస్యం వెల్లడి కారాలు సుమా. అమ్మో, నేను ఇలాంటి వాడు చూడండి, దేవకీదేవి ఎలా అయితే భయపడిపోయిందో అలా భయపడిపోతున్నాడు విశ్వామిత్రుడు. నీ సౌలభ్య గుణం గాని, నీ యొక్క అవతార రహస్యం గాని ఎవరికి తెలియకూడదు నాయన, నువ్వు మామూలు వాడిపోయేలాగే అనుకోవాలి.
అజ్ఞానులు దృష్టి పెట్టేస్తారు నీకు అని అంటున్నాడు విశ్వామిత్రుడు. నిర్భయమైన ఉపసార మంత్రములను అట్లే మంత్రార్థములను సాంగోపాంగముగా రామార్పణం కావించాను. అస్త్రాలు ఇచ్చేసారు, శస్త్రాలన్నీ కూడా ఇచ్చేసి మళ్ళీ ఆయనకు ఉపసంహారాన్ని కూడా తెలియజేసేశారు. రామ, విష్ణువు కొంతకాలము తపస్సు చేసిన సిద్ధాశ్రమం ఇది. ఇక సిద్ధాశ్రమానికి చెప్తున్నా, దాని గురించి చెప్తా. ఆ పిమ్మట అతడే సిద్ధాశ్రమం ఇది. ఆ పిమ్మట అతడే వామండే జన్మించి దాని పూర్వఖ్యాతిని సంపాదించేందుకు వామండుగా వచ్చి ఆ స్వామి నారాయణుడే వామండుగా వచ్చి జన్మించి దీనికి ఖ్యాతిని కలిగించారు. కశ్యపుడు సతీ సహితుడై శ్రీహరిని ఆరాధించు వ్రతం ఇచ్చటనే చేశాను. కశ్యప్ మహామతి కూడా ఇక్కడే ఆరాధన చేశాడు స్వామిని. ఇట్లు మహామహులందరూ తపోవ్రతాదులెన్నో చేసి తమ కోర్కెలు సిద్ధింప చేసుకున్న ఆశ్రమం ఒకటచే ఇది సిద్ధాశ్రమమును సార్థక నామం పొంది. అది సిద్ధి అంటే ఒక పనికి వెంటనే ప్రతిఫలం కలిగించేది. ఇక్కడ సిద్ధి పొందారు ఎంతో మంది. అది భోగభాగ్యాలు అవ్వచ్చు, మోక్ష ప్రాప్తి అవ్వచ్చు. మహాయోగులకి మనలాంటి అల్పమైనటువంటి కోరికలు కదండి వాళ్ళు భగవత్ సాన్నిధ్యమే కొనుక్కుంటారు. అలా ఎంతో మంది సిద్ధిని పొందినటువంటి ఆశ్రమం ఇది. అందుకే సార్థక నామైంది, సిద్ధాశ్రమం అని పేరు. ఇది భగవంతునకు ప్రీతిపాత్రమైన చోటైనందున ఇచ్చటి నివసించుటయే కర్తవ్యమని, ఇచ్చటి నేను తపస్సు సిద్ధించునని నిన్ను ఇచ్చటినే నివసించుచుంటినిరా. ఎంతో అక్కడి నుంచి అలా అన్నిటినీ ఆశ్రమాల గురించి కథలు చెప్పుకుంటూ వచ్చి కామాశ్రమం గురించి చెప్పి అప్పుడు ఇక్కడ సిద్ధాశ్రమం ఇదే నాయన నా నివాస స్థానము అని చెప్పారు. పూర్వము ప్రహ్లాదుని మనుముడైన బలి పరాక్రమవంతుడై రాక్షస వైరి అయిన ఇంద్రుని స్వర్గం నుండి తమిరివేసి తానే స్వర్గపీఠం ఎక్కాను. తన దాతృత్వం చే లోకములందు దారిద్ర్యమును రూపుమాపని ధర్మ బుద్ధితో అతడు ఒక క్రతువు చేయపోను. అదే అప్పుడు బలిచక్రవర్తి కథ చెప్పుకొస్తున్నారు. అదిగో ప్రహ్లాదుని మనుముడికి బలిచక్రవర్తి రాక్షసురాజయ్యి ఇంద్రుని యొక్క పీఠాన్ని కూడా చేజిక్కించుకున్నాడు. ఆ స్వర్గపీఠాన్ని ఎక్కేశాడు. కానీ మంచి బుద్ధితోటి అందరికీ దాన ధర్మాలు చేస్తూ దారిద్ర్యం కూడా లేకుండా చేస్తున్నాడు. ధర్మబుద్ధితోటే ఒక క్రతువు చేయాలని పూనుకున్నాడు. ఋషి చెప్పున్నది విని రాముడు ఇట్లు ప్రశ్నించాను. గురువర్య, బలి రాక్షసుడు కదా, అతడు యజ్ఞం చేసినా అని అడిగాడు రామచంద్రుడు. అవును, బలి దానవుడైనను విష్ణు భక్తుడు కనుక హరి ప్రీతికై జన్మము చేసెను. కమలాక్షుడైన హరి లక్ష్మిని హృదయం ధరించి ఉన్నను వామనుడై వచ్చి బలిని దానం ఇవ్వమని యాచించనయ్యా. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ లక్ష్మీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఈయన ఒట్టు కదా, బ్రహ్మచారి కదా, అయినా కూడా ఆయన సాక్షాత్తు నారాయణుడు. ఎప్పుడు లక్ష్మి అనపాయనగా ఉంటుంది, నిత్య నివాసిని అయి ఉంటుంది కదా. అందుకని అలాంటి ఆయన ఒక వామనుడుగా అంటే వామన రూపాన్ని దాల్చి ఒక వటువుగా వచ్చి దానాన్ని ఇమ్మని యాచనకు వచ్చాడు. మరి ఆయన రాక్షసులు కదా, రాక్షసులకి ఇలాంటి యజ్ఞాగాదులు చేసేది ఉందా అంటే ఆయన హరిభక్తుడైతే అందరికీ అధికారం ఉన్నది అని తెలియజేస్తారు. బలి నిశ్చయంగా హరిభక్తుడే, ప్రహ్లాద సంబంధియే. మరి ప్రహ్లాదుడు కూడా రాక్షస కులంలోనే పుట్టాడు కదా, ఆయన నిరంతరము ఆయన హరినామ స్మరణ చేస్తూనే కదా స్వామిని చేరుకోగలడు. విష్ణు భక్త పరంపరకు చెందినవాడే. ఆయనను దానవ వంశానుచారంగా దైవభక్తులైన దేవతలతో విరోధించి స్వర్గరాజ్యం సంపాదించారు. అది ఎంత భక్తి ఉన్నప్పుడు కూడా ఆయన ఏదో అంటారు ఆ జీన్ వస్తుంది కదా రాక్షస కులంలో ఉండడం చేత ఆ దైవభక్తులైనటువంటి దేవతలందరినీ కూడా విరోధించి స్వర్గరాజ్యాన్ని సంపాదించారు. దేవాసురులు ఇరువును శ్రీహరి సంతానమే. రాక్షసులైనా పిల్లవాడు మంచివాడు కాకపోయినా బుద్ధిమంతుడైనా ఇద్దరు ఆ తల్లి సంతానం లాగే మనందరం కూడా మంచివాళ్ళు రాక్షసులు, దేవతలు రాక్షసులు కూడా స్వామికి సంతానమే. వారు ఒకరితో ఒకరు కలహించి ఒకరి సంపదలు మరొకరు సంపాదించవాలని కోరగా జగత్పిత అయిన హరి వారిని మురిపించి ఆ సంపదను తానే, అంటే ఇక్కడ బలిచక్రవర్తి మరి ఇంత దాత ఉండి ఎక్కడ దారిద్ర్యం లేకుండా చేసి ఇంత చేస్తే ఆయన ఎందుకు మరి హరి ఆయనతో విరోధం పెట్టుకున్నాడు అంటే, అదిగో అక్కడ నేను సంపాదించాను, నేను దానం చేస్తున్నాను అన్నటువంటి
అది ఎప్పుడైతే మనకు కలుగుతుందో వెంటనే స్వామి మొత్తం లేకుండా చేసేస్తాడు. బలి త్యాగగుణము కలవాడు, అందరినీ మెప్పించినవాడు. అతని యజ్ఞకాలమునకు శౌరి వామనుడై ఈ చోటునే తపస్సు చేయుచుండెనయ్యా. అందుచేతనే ఈ చోటు పవిత్రం. వామనుడుగా ఇక్కడ తపస్సు చేసుకున్నాడు ఆయన స్వామి. ప్రసిద్ధి కలయిదును ఒకరిని చేయి చాచి యాచించుట నీచ కార్యం అనువారు తెలిసియు తెలియని వారే. అదేంటి, అన్నిటికంటే నీచ వృత్తి ఏది? యాచన కదా. అలాగే ఇది కూడా ఏది, రథంతో ఒక రథ సారథిగా స్వామి ఇచ్చాడు. ఈ రెండు నిజమైన పల్లెగా అంటే భక్తుల యొక్క ఆర్తిని రక్షించడానికి, దుష్ట శిక్షణకి స్వామి ఎంతటికైనా సిద్ధపడిపోతాడు పాపం అని తెలుసు తెలియని. అది నీచ కార్యం అనుకున్న వాళ్ళు నీచులు అని చెప్తున్నారు. యాచనయే నీచమైనతే అయినచో వాముడినైన శ్రీహరి ఆ పని ఎందుకు చేసిను? పనులు శ్రేయము కోరువారు యాచంట త్యాగశీలత చేతనేనయ్యా. అది ఎందుకండి అంత అంత దిగజారిపోవాలా? ఎందుకు ఆయనకి ఇంత ఇలా దిగజారిపోతాడు అంటే, అదిగో భక్తుల యొక్క శ్రేయస్సును కోరాడు. ఇతరుల యొక్క శ్రేయస్సు కోరిన వాళ్ళైతే వాళ్ళు ఎంత నీచంగా మన ఇందు ప్రవర్తించిన బాధపెడుతున్న మనకి కోపమే రాదు కదా. అదే త్యాగశీలత, క్షమాగుణము. కనుకనే దాతల దాన గుణమునకు వినియోగము కలుగుచున్నది, సంపద అర్హులకు చెందుతున్నది. త్యాగబుద్ధి లేని అధముడు ఇచ్చినది చేయ అయినను దానికంటే త్యాగి ఇచ్చిన అల్పమైనను సంతోషము కలిగించగలదు. అది త్యాగబుద్ధి లేని వాడు వాడికి ఏదో నాకు ఉండిపోయింది తీసిపోరా అన్నట్టు ఇచ్చేవాడిది త్యాగం. అది దానగుణంలోకి రాదండి. అది ఎంతో త్యాగి అంటే తనకు ఉందంటూ కష్టంలో ఉన్నాడు అన్ని ఒక దయతోటో ప్రేమతోటో దానం చేస్తే అది సంతోషం కలిగిస్తుంది. త్యాగశీలి ఎంతయో ఇచ్చినను అయ్యో ఇంతకంటే ఇవ్వచాలకపోయితేనే అని చింతించుచు ఇచ్చింది. అది ఆ త్యాగికి ఏమిటి, త్యాగబుద్ధి లేని వాడికి త్యాగికి తేడా ఏం చెప్తున్నారంటే, వాడికి ఇంత ఇచ్చేసాను, వాడిని నేనే బతికింది అన్న బుద్ధితో ఇస్తే అది సత్ఫలితాన్ని ఇవ్వదు. అయ్యో నా అదృష్టం కదా ఇవాళ నా దగ్గరికి వచ్చాడు, అడిగేవాడేవాడు స్వామి చెప్పుకున్నారు కండి, వచ్చిన వాళ్ళు ఉదారులు, నన్ను సేవిస్తున్న వాళ్ళు ఉదారులు అంటాడు ఆయన. అలాగా వచ్చారు కదా, నాకు ఈ అదృష్టం వాళ్ళు కలిగింది, అయ్యో నేను నాకు శక్తి తగినంత ఇవ్వలేకపోయానే అయ్యో అని, ఇంకా ఇవ్వలేకపోయానే అని బాధపడతాడు. లోభి అయిన వాడయ్యనే అయ్యాడు. లోభి అయిన వాడు ఇస్తాడా? అసలు వాడికి బుద్ధే కలగదు. ఏ కొంచెమో ఇచ్చినను ఆ మెమ్మట ఇచ్చి తినే అని దుఃఖించు. పొరపాటుగా ఏదో దంభం కోసమో పక్క వాళ్ళ దీనికోసమో ఏదో ఇవ్వాల్సి వచ్చిన అయ్యో ఇచ్చేసాను మంచి వస్తువు ఇచ్చేసాను అనుకుంటుంటాట. రామ ధర్మబుద్ధి గల గృహస్థునద్దకు యోగులు, సాధువులు, మునులు, బ్రహ్మచారులు, యతులు, అభ్యాగతులు, కవులు, మార్గస్థులు మొదలుగా వారు వచ్చుచుందురు. అది భగవంతుడు కూడా ఎవరి దగ్గరికి పంపించాలో వాళ్ళ దగ్గరికే చేరుస్తాడు. ఆ బుద్ధి ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవడు పడితే వాడు రాడు. ఎందుకు వస్తాడు? సాధువులు, మునులు, బ్రహ్మచారులు, యతులు, అభ్యాగతులు, కవులు, ఎంతో మంది కవులను మహారాజులు పోషించారు కదండి. అలాంటి ఎంతో మంది మార్గస్థులు, పాఠశాలలు, వీళ్ళందరూ మొదలుగా వారు కూడా వస్తుంటారు. గృహ యజమాని వారిని ఆదరించి పూజించును. అది అందరూ వచ్చిన వాడిని రాగానే ఏం కావాలరా తీసుకో, వాడికి ఏదో కావాలంటే ఇవ్వండి అలా ఉండటండి. వాడిని ముందర ఆతిథ్యం ఇచ్చి వాడిని గౌరవించి కూర్చోపెట్టి అప్పుడు తనకి వాడు కోరింది ఇస్తారు. వాళ్ళకు ఉపయోగపడేది ఇచ్చేవాడే దాత కదా. దీన్ని మించిన యాగం ఇంకొకటి లేదయ్యా. అది యజ్ఞము అంటే మనం ఏదో పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేసేసి మనం పోస్టర్లకు ఎక్కక్కర్లేదు. ఇదిగో ఇలాంటి చేయండి, చిన్న చిన్న పని చేయండి. రాఘవ మీ పూర్వులందరూ గొప్ప త్యాగమూర్తులుగా పేరు పొందింది. ఇగో త్యాగం గురించి నేను చెప్పాలా? మీ వంశంలోనే అతుందయ్యా. మీ పూర్వులందరూ కూడా త్యాగమూర్తులే కదా. సాటి లేని వారిని స్తుతింపబడి నేనది ఎరింగియే నిన్ను తీసుకొని వచ్చుటకై మీ తండ్రి దశరథ మహారాజును చేజాచి యాచించితిని. అగో నేను కూడా మీ పూర్వులు అందరి త్యాగమూర్తులని తెలిసే నేను వచ్చి నిన్ను యాచించాను, రాముడిని పంపించాను అడిగారు కదా, అది చెప్తున్నారు. మాయా ప్రకృతికి లోనైన లోకులు దీని రహస్యం ఎరుంగలేని వారు, ప్రజ్ఞావంతులు మాత్రమే దీనిని ఎరుంగగలరు. ఎవరు త్యాగి, ఎవరిని అడగాలి, వారి వంశం ఏమిటి, ఇవన్నీ
తెలుసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఆ రహస్యం తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. ప్రజ్ఞావంతులే దాన్ని ఎరుగగలరు. లక్ష్మీ సంపన్నుడైన గొప్ప త్యాగగుణము గల మహానుభావుడు బలి చక్రవర్తి అలాంటి వాడు. లక్ష్మీ సంపన్నుడు, దైవభక్తి కూడా ఉంది, త్యాగగుణం కూడా ఉంది. అదే ఎక్కడో చిన్న అహంకారం ఉంటుంది చూసారా, అది నేను నా 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 సొత్తుని నేను ఇస్తున్నాను అనుకున్నాడు. అక్కడ తను పాపం ఇదయ్యాడు. కానీ మంచి చోట చూపించారు కదా, మంచిగానే లిస్ట్ ఉంటుంది. మనం చేసిన చిన్న ఆ అహంకారం అన్ని చిన్న బాధపడేది చేస్తుంది. దాని వల్లనే అతడు తన విరోధులకు దేవతలకు నిలయమగు స్వర్గమునను కీర్తింపబడను. విరోధులు కూడా మెచ్చుకున్నారు ఈయన చాగగుణానికి వచ్చి. ఈ త్యాగబుద్ధి వజ్రాయుధ తారి అయిన దేవేంద్రునికి కలదా? వలివలే పొగడబడు కీర్తిని అతడు పొందగలిగిన మరి దేవేంద్రుడికి ఏమండి సంపద కొదవా? మరి ఆయన కూడా అసలు ఆయన ఎందుకు ఇంత పేరు సంపాదించుకోలేదు అంటే స్వార్థత్యాగి కాదు ఆయన కనుకని. అందువలన అతడు స్వర్గపీఠమునకు అర్హుడు కాడని బలివాన్ని తొలగించాను. భగవంతుడు ఒకసారి బళ్ళు చేయించేస్తూ ఉంటాడు. బలి అంతటి వాడు. కానీ శ్రీహరి ఇచ్చిన ఎవరి రాజ్యములు వారేలు కొంచెం ఉండనీక బలి ఇంద్రుని తొలగించాను. అది కూడా ఒక పొరపాటే కదా. విశ్వశాసనకర్త శ్రీహరియే. ఆ భారము బలియేలా గ్రహింపవలెను. నువ్వు నీకున్నది దానం చేసుకో, నీ ఉన్నది నువ్వు అనుభవించు అంతే. కానీ ఇంద్ర పదవిని కూడా పోగొట్టేసి ఆయన కూడా వశం చేసుకోవాలనుకోవడం తప్పు కదా. అంచేత ఆయనను బలి గొప్పతనమును గుర్తించియే కానీ ఈయన చేసిన దాన గుణము, ప్రజలకు దారిద్ర్యం పోగొట్టడం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. అవన్నీ చూసి హరివాని తలపై తన కోమల పాదం నుంచి ధరింపజేశాను. 3 అడుగులు అడిగాడు వామనుడు, మనకు తెలిసిన కదే. భూమిని ఒక పాదంతో, ఆకాశాన్నంతా కూడా ఒక పాదంతో పెట్టి 3వ పాదం ఎక్కడ పెట్టమంటే ఆ బలి చక్రవర్తి ఆయన పర్వతాన్ని గుర్తించి తల మీద పెట్టన్నాడు. సంతానం ఎవరి తావుల వారి నుంచెను. సంతానం కూడా మళ్ళీ మా ఇబ్బంది పెట్టకుండా చేసే బలి దాతృత్వ పాశమును గట్టిగా చుట్టి పరమపద మీయగల హరిని తన్ను కరుణించినట్లు తన చెంతకు లాగగలిగెను. అది భగవంతుడంతటి వాడిని నా చెయ్యి పైన ఉంటే, హరి చెయ్యి కింద ఉంటే ఇంతకన్నా నాకు కావాల్సింది ఏంది, ఏదైనా ఇచ్చేస్తానన్నాడు గురుగారితో, శుక్రాచార్యతోటి. అయినా చూసుకో, ఆయన మాయాపటు ఇదిగా వచ్చాడు, నువ్వేదో ఆయన నమ్మేసి ఏదడితే అది ఇచ్చేస్తానంటున్నావు, చూసుకో అని ఎంత ఇది చేసినా ఏమిటి. కారే రాజులు రాజ్యం కలిగిరే, ఏమిటి ఎంతో సంపాదించారు వాళ్ళందరూ, ఇప్పుడు ఉన్నారా? ఆ అంతటి హరి అంతటి వాడు వచ్చి నా దగ్గర చేతాస్తే అంతకన్నా నాకేం కావాలి అని అంటాడు ఆయన. అదే దాతృత్వ పాశాన్ని కట్టి నువ్వు ఎలా భగవంతుణ్ణి నువ్వు లొంగదీసుంటావు? భక్తి చేత లొంగదీసి ఏమీ కాదు. ఈయన ఉద్ధరించడానికి ఆయన వచ్చాడు. కానీ నువ్వు చేసిన కొన్ని మంచి పనులు కూడా, ఇదిగో పాప ఇలా ఉండేవాడండి అంచేత వాడికి అంత కలిగిందండి అని మనం ఒక మంచి బుద్ధి నేర్పుకుందుకే తప్ప భగవంతుడు ఆయన ఆ కరుణ ఉంటేనే రాగలడు. కానీ నేనేమంటున్నారు చూడండి, బలి దాతృత్వ పాశమును గట్టిగా చుట్టి పరమపదమీ గల హరిని తనను కరుణించినట్లు తన చెంతకు లాగుకొనెను. ఆయనకు కూడా దుష్టులు కూడా ఆయన కర్ణుని చూడండి, సుప్పాన్ని చూడండి, ఇంకోటి చూడండి, రావణాసుని చూడండి, అందరినీ కూడా వాళ్ళకి మంచి స్థానాన్ని ఆయన ఇచ్చాడు కదా. అలాంటి పరంపదాన్ని ఇవ్వగలిగినటువంటి ఆయన్ని తన దాని చెంతకు లాక్కుని తెచ్చుకున్నాడు బలి. ఏంటి, ఏ పాశం తోటి? పెద్ద పెద్ద పూలదండలు కాదు, దాతృత్వ పాశం. అలాంటి దాతృత్వం అనేటువంటి దాన గుణం అనేటువంటి ఒక పాశాన్ని కట్టి అలా చేశాడు ఆయన. రామ వానిది ఎంత అదృష్టమో కదా. అలా చేయించినటువంటి అన్ని కూడా ఈయన పరమాత్మే అని తెలుసు, కానీ ఒక చిన్నపిల్లవాడికి చెప్తున్నట్టుగా చెప్తున్నాడు. ఆయన అన్ని రూపాలని కూడా ఆయనకు తెలుసు. ఎంత అదృష్టమయ్యా ఆ బలిచక్రవర్తి, ఎంత అదృష్టమయ్యా. శౌరి పరిమళముల వెలదల్లి తన పాదము బలినెత్తును పెట్టడ చూచిన దిక్కులన్నయూ బలి అని పొగడినవి. అది చూసి దేవతలందరూ కూడా ఆ బలిచక్రవర్తిని బలి అని పొంది. త్యాగబుద్ధి గలవారికి హరి సులువుగా లభించగలడయ్యా. భార్గవుడైన శుక్రుడు, రాజా నీవు చెడదవు సుమా, ఈ దానము మానము. స్వయంగా శ్రీహరియే వామనుడైటు వచ్చినయ్యా, నిన్ను మాయలో పడవేసినయ్యా అని ఎంత చెప్పినను బలి వినలేదు. అంతే చెప్తాను. అలా సాక్షాత్ లక్ష్మీపతియే అచకుడై వచ్చి చేచాచి ఉన్నాడు. దానం గ్రహించుట కిందకు మించి తగిన వాడెవడు కలడని. పోలెత్రు
ఆ దాత కూడా దాత గ్రహీత కూడా ఏదో ఆ అపాత్ర దానం చేయకూడదు అంటారు చూసారా. మనం ఏదైనా ఇవ్వాలన్నా అవతల వాడు తీసుకోవడానికి తగిన వాడా కాదా అని చూసుకోవాలి. అంతే అని కులాన్ని బట్టో, వాడి వస్త్రధారణ బట్టో, వాడి దీన్ని బట్టో మనం ఇవ్వకూడదు. మనతో సమానమైన వాడికి ఇస్తానని కాదు, అది చూసుకోవాలి. అదే ఇంతకు మించింది ఏదైనా ఉందా అని అడిగాట. ఎవరు? బల్చక్ర. రాఘవ, వామనుడు అడిగిన అర్థము ఉదకధారా పూర్వకముగా ఇచ్చాను. రామయ్య, దైవ కృప పొందుట ఒక అదృష్టం, అది త్యాగముచే కలుగును. దైవ కృప కలగాలంటే కొంత త్యాగ బుద్ధి కూడా ఉండాలి. దానము చేత తగిన సహచరి లభించును. ఆ దానం చేత అప్పుడు మంచి సహచరి కూడా లభిస్తారు. దాన గుణము వలననే ఇహపర సుఖములు కలుగును. బాబు, దానమును మించింది లేదు. నీ వంశకర్త రఘుమహారాజు ఆ దానమును కల్పలతను నాటెను. అది అసలు చూడండి, మేము ఎప్పటికీ చెప్పుకుంటుంటాం. మాలో మాకు ప్రేమలు కానీ, ఆ కుటుంబ వ్యవస్థలో ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించడం, వాళ్ళ మంచి పనులు చెప్పుకుంటుండడం, అలా కుటుంబం అంతా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ ఉండడం, వీటన్నింటికి కూడా మేము ఎప్పటికీ చెప్పుకుంటాం. మా పెద్దనయ్య గారే ఆ ప్రేమ అనేటువంటి బీజాన్ని పాతాడు అని చెప్పుకుంటాం. మా కుటుంబం అంతా కూడా ఈ రోజుకి ఆ ఆ అది నిలబెట్టుకుంటూ వస్తున్నారు. అది మేమెప్పుడు అలా తలుచుంటాం. అదిగోనయ్యా, మీ మీ రఘువంశంలో అదిగో మీరు వేశారు ఈ విత్తనాన్ని అని తలుచుకుంటున్నారు చూడండి. అది పెద్దలు చేసిన ఒక పుణ్య కార్యాన్ని మనం మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలి. ఈ ఋషి ద్వారా అలా చెప్పిస్తున్నారు చూడండి వాల్మీకి. అది మీ వంశకర్త రఘుమహారాజు ఆ దానమును కల్పలతను నాటెను. కల్పలత అంటే కల్పవృక్షం అంటే ఏది కావాలంటే అది ఇచ్చేస్తుంది. ఆ దానం అనేటువంటి ఒక కల్పవృక్షాన్ని ఇచ్చాడయ్యా. అంతైతే నా కోరికను మన్నించి నిన్ను నాకు లభించేటట్టు మీ తండ్రి చేశాడు అని చెప్పడానికి. అది తీగలు వేసి విస్తరించి పూలు పూచని అదో మహావృక్షం అయిపోయింది. వటవృక్షంలో పెద్దదైపోయి ఊడలు కాయలు వచ్చేసాయి. అవి తీయని పండ్లయ్యాను. ఆ ఫలమును ఒక దాన్ని ఇయ్యమని నీ తండ్రి వద్దకు వచ్చి చేజార్చుని. అది నువ్వు మరి కల్పవృక్షమే కదా, నువ్వు నాకు దక్కావంటే అదిగో మీ పూర్వ వంశరాజుల వంశంలోని వాడివి నువ్వు కనుక అదిగో ఆ ఫలం ఒకటి నాకు దక్కింది. చివరకు చాగబుద్ధితో అతడు దాన్ని నాకు ఇచ్చానురా అని తన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు. రమ, ఈ చరిత్ర వామన్తో ప్రారంభమై ఇంతవరకు వచ్చింది. వామనుని నాటి నుండి మహిమోపేతమైన ఈ చోటుననే నేను పర్ణశాల నిర్మించుకుంటునిరా. అదిగో ఆ శ్రీ మహావిష్ణువు వామనుడుగా, నారాయణుడు శ్రీ వామనుడుగా వచ్చి తపస్సు చేసుకున్నటువంటి ఇది అంత పేరు ఈ సిద్ధాశ్రమం. అందుకోసమే దీన్నే ఇక్కడే నేను నా పర్ణశాల నిర్మించుకున్నాను. తండ్రి, ఇదే నా తపోవనం, నా యజ్ఞమాటిగా. యజ్ఞ కర్తవు భోక్తవు నీవే కదా. నువ్వు సాక్షాత్తు నారాయణుడివి. రామావతారంగా వచ్చావు, నువ్వు రాముడుగా అవతరించావు. అంచేత నా యజ్ఞవాటిగా నీవే కర్త భోక్త అన్ని నువ్వేనయ్యా. దీన్ని పాడనరింప చూచు క్రూరులను శిక్షించు కర్తవ్యము నీ అందుండుట చేతనే ఇదిగో ఈ సిద్ధాశ్రమం ఇంత పవిత్రమైంది, ఎంతో మంది తరింపజేసింది. సాక్షాత్ నారాయణుడే ఇక్కడ వామనుడుగా వచ్చి తపస్సు చేసిన ప్రదేశం ఇది. అంచేత ఇక్కడ ఈ రాక్షసుల క్రూరులని అన్నిటి కూడా శిక్షించడానికి కర్తవ్యము నీ అందు ఉంది. నువ్వే దాన్ని తగిన వాడవని నిన్ను తీసుకొని వచ్చానయ్యా. యజ్ఞ నాశకులకు రాక్షసులను వధించి సిద్ధాశ్రమం ఈ ఆశ్రపు పేరును నిలపరా తండ్రి. ఇది ఎప్పటికీ సిద్ధాశ్రమం వాళ్ళు ఎలా ప్రతి యుగంలో కూడా దీన్ని ఇలాగా చక్కగా ఉండాలి తండ్రి. అలా నువ్వు చెయ్యాలి, నువ్వే తగిన వాడవి. రఘుకుల శ్రేష్ఠ, యాగ విఘ్నము చేయుటకు రాత్రించెర్లేని దానవులు ఇద్దరు చాటుగా ఎచట్నో పొంచి ఉండి వారి అనుచర గణంతో ఒత్తురు. వారు మారీచుడు, సుబాహుడు అన్నవారు. యజ్ఞానికి ఇదిగో ఇద్దరు మారీచు, సుబాహులు ఇద్దరు కూడా వచ్చి చాటుగా ఉండి నా యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు. సుబాహుని నీ కంటికి అగుపించిన వెంటనే పరిమార్చము. మారీచును గూర్చి నే చెప్పుబోవునన్నది అవధానంతో చూడండి. త్రికాగ్నులు కనుక వచ్చిన వాళ్ళిద్దరిని వేసేయని చెప్పలేదు చూడండి. సుబాహుని సంహరించే. మారీచుని నేను ఏం చెప్తున్నానో కొంచెం ఆలోచించి సావధానంగా విను. వారిని చావగొట్టి వదులము.
నువ్వు శుభ్రంగా వాడిని చిత్తకొట్టి వదిలే చంపొద్దని చెప్పాడు. ఇప్పుడు మాత్రం సంహరింపకము. మరి మారీచుడి కథ అంతా ముందరుంది కదా, మాయలేడిగా రావాలి, సీతమ్మని రావణాసుడు ఎత్తుకుపోయేట్టు చేయాలి, ఎన్నో ఉన్నాయి కదా దీనికి. అందుకని అని చెప్పి విశ్వామిత్రుడు యాగం ప్రారంభించుటకు ఆశ్రమంలోనికి వెళ్ళాను. ఆశ్రమ సమీపమున రామలక్ష్మణులు ధనస్సులందు బాణములను సంధించి నారి బిగించుచు నిలచరి. వారు తమ ధనమును ఇటు అటు త్రిప్పుచు రాత్రింబవళ్ళు నిద్రయు ఆహారమును మాని జాగరూకులై ఉండరి. యాగ రక్షణ చేయవలని ఉత్సాహంతో ఉండెను. యాగము 5 రాత్రులు గడిచాను. 6వ రాత్రి 2 యాములను గడిచినవి. యాము అంటే జాములు, 2 జాములు గడిచిందిట. 5వ రోజు 6వ రాత్రి 2 జాములు గడిచింది. రాక్షసులు రక్త మాంసమును కుండలతో పోసినట్లు వర్షింపచాదురు. ఆ యజ్ఞ కుండంలో రక్తమును మాంసాన్ని కూడా కుండలతో వర్షింపచేస్తున్నారు మారీచు స్వభావం. యజ్ఞ రక్షకుడైన రాముడు తమ్మునితో యాగశాల ద్వారం వద్దకు పరిగెత్తి ఆకాశంలోనున్న రాక్షసులను చూచాను. గొప్పగా పరిగెట్టుకుని వెళ్ళాడు. రామచంద్రమూర్తి లక్ష్మణుడికి చూపిస్తున్నాడు. అందు అడుగో వాడే మారీచ దానవుడు అని గుర్తించి ఋషి వాక్యమును మనసులో తలచి ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. ఆ ఇన్స్ట్రక్ట్స్ ని, ఆజ్ఞల్ని చక్క తూచా తప్పకుండా ఎందుకు చెప్పారో, అంతేగాని మన శక్తి ఉందని చెప్పి అది స్థాన బలిమా చూసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఉంటుందని చెప్పి ప్రతివాడి మీదకి వెళ్ళిపోకూడదు. చూడండి ఎంత జాగ్రత్తగా ఉన్నాడు ఇక్కడ రామచంద్రమూర్తి. ఋషివాక్యమును మనసులో తలచి మానవాస్త్రంతో వారిని పైకి ఎగరగొట్టి దూరముగా సముద్రమును పడవేసింది. అలాగా మారీచుడిని అలాగా విసిరికొట్టాడు. చిరునవ్వుతో తమ్ముని చూచి, తమ్ముడా రాక్షసుల పాటలు పరికింపము. ఇదిగో రాక్షసుల పాటలు చూడు, వీడిని ఎలా చేస్తున్నాను అని చెప్పి మారీచుడిని ఎక్కరేసి ఆ సముద్రంలో పడిపోయేట్టు చేశాడు అని విజృంభించిన మిగిలిన దానవులను సుబాహునితో సహా సంహరించి, వీడిద్దరే కాదు కదా, వాళ్ళ అంచట్లందరూ 3 మంది వస్తారు కదా, సుబాహుని మిగిలిన పరివారాన్ని కూడా సంహరించి యాగమును నిరాటంకముగా జరుగు చేశాను. విశ్వామిత్రుడు యజ్ఞ కార్యమును పూర్తిగా వించి రాముని ప్రేమతో కౌగలించుకొని వెంటనే ఈయనకి ఆనందం అయిపోయింది. యజ్ఞం పరిసమాప్తి అయిపోయింది, చక్కగా రామునితో అయిపోయిందని రాముని ప్రేమతో కౌగలించి, రామభద్ర బలి ఈ యజ్ఞము నీవే, సంరక్షకుడవు నీవే, యజ్ఞ ఫలమును నీకే సమర్పించునయ్యా. ఇదో యజ్ఞ ఫలము వేరే దేవతలు కాదు, సాక్షాత్ నువ్వే యజ్ఞ భోక్త కర్త అన్ని, దీన్ని రక్షించేటువంటి భారం కూడా నువ్వే తీసుకున్నావయ్యా. నీ వల్లే ఈ యజ్ఞం నాకు ఇంత చక్కగా జరిగింది. నీ పేరు విశ్వమందు ఉండునంత వరకు నిలిచి ఉండునరా. ఇప్పటికీ చెప్పుకుంటున్నావా లేదా? ఈ సూర్యచంద్రులు ఉన్నంత కాలము ఈ విశ్వము ఉన్నంతకాలము రామచరిత్ర అంటూనే ఉంటుందని చెప్పారు. యథార్థంగా ఈ ఆశ్రమం ఇప్పుడు సిద్ధాశ్రమం ఇప్పటికయ్యా అంటారు కదా. ఇప్పటి కృతజ్ఞతని ఇప్పటికీ నా కోరిక తీరింది అంటాను చూసారా, అలాగా ఇప్పటికీ ఇది సిద్ధాశ్రమం అయిందయ్యా. దశరథ రాజపుత్ర, నిన్ను విడిచి ఉండలేకున్నాను, ఏమి చేయుదును? చూడండి, కొంచెం కొద్ది కాలమే కదా ఆయనతోటి. అంటే మహాత్ముల యొక్క ఆ ప్రీతి, ఆ వాత్సల్యం శిష్యుడి మీద ఎలా ఉంటుందో, గురు శిష్యుల యొక్క సంబంధం అనండి. కొద్ది రోజులు ఉంటే ఆ సీతమ్మ తల్లి కూడా హనుమని ఉండొచ్చు కదా అన్నట్టు కోరుకుంటుంది చూడండి. హాయిగా అనిపిస్తోంది, అయ్యో వెళ్ళిపోతావు అని బాధపడుతుంది, ఉండొచ్చు కదా అని అడుగుతుంది. అలాగా ఉండలేకున్నాను, కానీ ఏం చేయను, నిన్ను ఇచ్చట తెచ్చిన కార్యము ఎంతో నేర్పుతో నెరవేర్చితివి. ఇంకా మిమ్ము అయోధ్య నగరము చేర్పవలసి ఉన్నది. ఇదిగో దశరథుడికి మాట ఇచ్చి వెళ్ళాను కదా, వచ్చి తీసుకొచ్చాను కదా, అది నేను నిలబెట్టుకోవాలి కదా. ఇంత పరాక్రమం ఉంది, ఇంత యోగ్యుడైన వాడిని చెప్పి నేను వాడేసుకుంటే తప్పు కదా, మళ్ళీ అది నేను పాటించాలి. అంచేత నిన్ను మళ్ళీ మీ ఇద్దరిని అయోధ్యకి చేర్చాలి. సరే, అంతకు ముందు నీకు యజ్ఞ దక్షిణ ఇవ్వలను కదా. అది ఆ చేర్చే ముందర అక్కడ చెప్పొచ్చాడు, నాయనా రాముడు ఏంటో నాకు తెలుసు, వీళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు, అర్హులో కారో తెలుసు, వీళ్ళ పరాక్రమం కూడా తెలుసు, వీరి అవతార రహస్యం అన్ని నాకు తెలుసయ్యా అని చెప్పుకొచ్చాడు. ఊరికే ఏమి తీసుకెళ్ళాలే, నీకు సిరి ఇచ్చి పంపుతా అన్నాడు. మహారాజులు కదా అని చేత బళ్ళ మీద కొద్ది